హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు నా ఆర్ట్ చూపిస్తున్నాను. నా చిన్నప్పటి నుంచి నేను ఇప్పటి వరకు చేసిన ఆర్ట్స్ మీకు అన్ని చూపిస్తున్నాను. ఏంటంటే ఇది నేను 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అయిపోయిన తర్వాత ఇది టీవీ మీద కవర్ అనమాట. పూర్వంలో పెద్ద వెడల్పుగా ఉండేవి కదా, అవి కుట్టాను అనమాట. ఇది నా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 1 month హాలిడే ఉంటుంది కదా, అప్పుడు ఇది కుట్టాను. ఇది సింగిల్ థ్రెడ్తో కుట్టాను అనమాట. మీకు ఇదేమో మా పెద్ద పాప కడుపులో ఉండేటప్పుడు కుట్టాను. తను 94లో పుట్టింది. సో 93లో పుట్టాను తన కడుపులో ఉండేటప్పుడు. ఇది మా రెండో పాప కడుపులో ఉండేటప్పుడు పుట్టాను. ఇది 96, తను 97లో పుట్టింది. ఇది 96లో పుట్టాను. ఇది మా చిన్న పాప కడుపులో ఉండేటప్పుడు కుట్టాను. తను 2000లో పుట్టింది. ఇదేమో 1999లో కుట్టాను అనమాట, తన కడుపులో ఉండేటప్పుడు. ఇది సో ఇదంతా చైన్ స్టిచ్, మధ్యలో పెయింటింగ్స్ కూడా ఉంటాయి. ఇదేమో మనకు దొరుకుతాయి కదా చెమ్కీలు మీద కుట్టాను. ఇవి కూడా చిన్న చిన్న పోసలు. ఇవన్నీ కూడా ముగ్గురు కుట్టేసిన తర్వాత ఈ మధ్య కాలంలో కుట్టాను అనమాట. వాళ్ళు మా ముగ్గురు, మా బ్యూటిఫుల్ గర్ల్స్, నా కిడ్స్, వాళ్ళ గుర్తుగా నేను ఇలా కుట్టుకున్నాను అనమాట. ఇంకా చాలా ఉండేవండి. నేను క్లేతో కూడా చేసేదాన్ని. అవి పుట్టమనితో చేస్తాను అనమాట. ఎందుకంటే అందులో మీకు రాయి ఉండదు అనమాట. నీకు నా దీంట్లోకి అయితే, యూట్యూబ్లోకి వెళ్తే నేను గణపతి బొమ్మలే చేస్తూ ఉంటాను, పెడతాను. 2 సార్లు పెట్టాను. సో అలాగే నేను చాలా చేశాను. ఈశ్వరుడు పార్వతి బొమ్మ చేశాను. చాలా చాలా చేశాను. అవన్నీ పాడైపోయేటప్పుడు అవన్నీ డిస్పోజ్ చేస్తాను. సో ఇప్పుడు ఇలా ఇవి మాత్రం కాపాడుకున్నాను. నా చిన్నప్పుడు ఇవన్నీ పిల్లలు కడుపుకున్నవన్నీ జాగ్రత్తగా దాచుకున్నాను. ఇవి ఒకటే నా స్వీట్ మెమరీస్.